ఎర్ర కణాలు తీసుకుంటే మనకి కొన్ని నానోమీటర్ సైజ్ అనేది ఉంటుందండి. కానీ ఆ నానోమీటర్ సైజ్ కంటే తక్కువ కణాలు సైజ్ ఉండేటిది మనకి ఎక్సోజోమ్స్ అన్నమాట. అది 200 ఇంటలు తక్కువ ఉంటుందన్నమాట. ఈ ఎక్సోజోమ్స్ అనేటివి జుట్టు కణాల లోపలికెళ్తే జుట్టు కణాలనేటివి మనకి స్టిమ్యులేట్ అవుతాయా? అసలుకి పీఆర్‌పీకి, జీఎఫ్‌సీకి, ఎక్సోజోమ్స్‌కి తేడా ఏంటి అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. ఈ ఎక్సోజోమ్స్ అనేటివి హెయిర్ లాస్ థెరపీస్‌కి అనేటివి యూజ్ చేస్తూ మంచి రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయి. రిసర్చ్ ఏం చెప్తుంది? రిసర్చ్ అనేది అప్రైజింగ్ ఉందండి. 11 ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అనేటివి మనకి పబ్‌మెడ్‌లో వీటిలలో ఎంకరేజింగ్‌గా ఉన్నాయండి. అంటే ఇవేంటి అనంటే స్టాండర్డైజ్డ్ రిసర్చ్ సెంటర్స్ అనమాట. వీటిలోంచి మనకి రావటంతోటి మనకి రిసర్చ్ అనేటివి మంచి గట్టి ఫౌండేషన్ అనేది మనం తెలుసుకోవాలండి. అయితే ఎక్సోజోమ్ థెరపీస్ అనేటివి మనకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? పీఆర్‌పీ, జీఎఫ్‌సీ కంటే ఎక్కువనే ఉంటుందా? ప్రతి ఎక్సోజోమ్ అన్నీ సేమేనా అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. బట్టతలు రాగానే పీఆర్‌పీ, జీఎఫ్‌సీ థెరపీస్ అనేటివి చేసుకుంటారు. వాటికి రిజల్ట్స్ రాకుండా ఎక్కువగా బెనిఫిట్ లేకుండా ఉన్న వాళ్ళకి ఎక్సోజోమ్స్ అనేటివి కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ఎక్సోజోమ్స్ అంటే ఏంటి? ప్రతి కణంలో మనకు ఉండేటివి అన్ని కణాల గురించి విన్నాము. ఎర్ర కణాలు, తెల్ల కణాలు అలానే మనకి ప్లేట్లెట్స్ అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఎక్సోజోమ్స్ అంటే ఏంటి? కణమేనా? లేకపోతే కణంలో భాగమా? వీటన్నిటికి నేను చెప్తానండి. పీఆర్‌పీ అనేది ప్లేట్లెట్స్ నుంచి మనకి ప్లేట్లెట్స్‌ని రిచ్ ప్లాస్మా అంటే కాన్సంట్రేట్ చేసి దానికి మనం తీసుకొస్తాం. గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి వాటి నుంచి రిలీజ్ అయ్యే గ్రోత్ ఫ్యాక్టర్స్‌ని తీసుకొస్తాం. మరి ఎక్సోజోమ్స్ అంటే కణాల్లో మనకి మైక్రో ఆర్ఎన్ఏ అనమాట. 200 నానోమీటర్ సైజ్ ఉన్నది మనకి చాలా తక్కువ సైజ్ అనమాట. 200 టైమ్స్ మనకి స్మాలర్ ఉన్నది. ఆర్‌బీసీ కంటే తక్కువ సైజ్ ఉన్నదానికి ఈ నానోమీటర్ సైజ్‌లో ఉన్న ఎక్సోజోమ్స్ అనేటివి చర్మం లోపలికి మనకి జుట్టు కణాల దగ్గరికెళ్ళి కణాలని స్టిమ్యులేట్ ఎలా చేస్తాయి? కణాల లోపలికెళ్ళి స్టిమ్యులేట్ చేస్తాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎలా స్టిమ్యులేట్ చేస్తాయి? కణాల చుట్టుపక్కల ఉండి అక్కడ దాన్ని స్టిమ్యులేట్ చేస్తుందనమాట. ఎక్సోజోమ్స్ అనేటివి దాని లోపలికెళ్ళిపోతాయి. ఎలా ఎళ్ళిపోతాయి? అవి చాలా తక్కువ సైజు ఉంటాయి కాబట్టి దాని లోపలికెళ్ళిపోతాయనమాట. అయితే ఈ ఎక్సోజోమ్స్‌లో ఉన్నయి ఏంటి? మైక్రో ఆర్ఎన్ఏ అని రిసర్చ్ చెప్తుందనమాట. మైక్రో ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? మైక్రో ఆర్ఎన్ఏ మనకి సెల్స్‌ని స్టిమ్యులేట్ చేస్తుందనమాట. ఆ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేసి మన చర్మంలో, మనకి జుట్టులో మనకి మంచి స్ట్రెంత్ అనేది తీసుకొస్తూ ఉంటుందనమాట. సో, ఈ మైక్రో ఆర్ఎన్ఏ అనేది ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది? కణాలలో, జుట్టు కణాలలో కొన్ని పాత్వేస్ ఉంటాయండి. ఇది రిసర్చ్ చెప్తూ ఉంటుంది. డబ్ల్యూఎన్‌టీ బీటా క్యాటనిన్ పాత్వేస్ అని, బోన్ మార్ఫోజెనిక్ ప్రోటీన్ బీఎంపీ పాత్వేస్ అనేటివి ఉంటాయి. ఈ పాత్వేస్ ఎక్కువ తక్కువ ఉండటంతోటే మన వెంట్రుకలు అనేటివి తక్కువగా, లావుగా అలానే పొడుగ్గా అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డబ్ల్యూఎన్‌టీ, బీఎంపీ పాత్వేస్‌ని టార్గెట్ చేసేది మెయిన్ ఎక్సోజోమ్స్ అనమాట. పీఆర్‌పీ అనేది స్టెమ్ సెల్స్ దగ్గరికి యాక్టివేట్ చేస్తుందండి. జీఎఫ్‌సీ అనేది స్టెమ్ సెల్స్‌కి యాక్టివేట్ చేస్తుంది. కానీ ఎక్సోజోమ్స్ అనేది ఆ మైక్రో మాలిక్యులర్ లెవెల్‌లో అంటే మన కణాలనే కాకుండా కణాల లోపల ఉన్న మాలిక్యులర్ లెవెల్‌లో ఇది ఈ విధంగా హెల్ప్ చేస్తుందనమాట. సో, ఎక్సోజోమ్స్ అనేటివి మనకి చాలా ఇంపార్టెంట్ థెరపీగా ఫార్మ్ అవుతుందండి. మా దగ్గర ఎక్సోజోమ్స్ కొన్ని నెలల పాటు మనం చేస్తున్నాం. మంచి ప్రామిసింగ్ రిజల్ట్స్ అనేటివి ఉన్నాయి. చాలామంది హ్యాపీగా ఉంటున్నారనమాట. ఇలాంటి ఎక్సోజోమ్స్ అనేటివి థెరపీస్ అనేటివి మనం యూజ్ చేయటంతోటి వెంట్రుకలు అనేటివి కూడా మంచిగా థిక్‌గా ఫార్మ్ అవుతూ ఉంటుంది. మరి పీఆర్‌పీతో పాటు మనకి బెనిఫిట్స్, జీఎఫ్‌సీ థెరపీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాం గదా! మనకి కాంబినేషన్స్ అనేటివి కూడా చేయొచ్చండి. పీఆర్‌పీ అండ్ ఎక్సోజోమ్స్, అలానే జీఎఫ్‌సీ అండ్ ఎక్సోజోమ్స్, మీసోథెరపీ అండ్ ఎక్సోజోమ్స్. మీసోథెరపీయే కాకుండా మనకి ఇతరత్ర థెరపీస్, లో లెవెల్ లేజర్ థెరపీస్ అలాంటివి మైక్రో నీడ్లింగ్ చేసుకొని కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటి ఎక్సోజోమ్ థెరపీస్ అనేవి ఏ విధంగా చేస్తాం? నమ్మింగ్ క్రీమ్ అనేది ఇక్కడ పెట్టేసి, క్లీన్ చేసేసి, దానికి అక్కడ మైక్రో నీడ్లింగ్ చేసి మసాజ్ చేసేస్తాం. అలానే మనకి ఇంజెక్షన్స్ అనేటివి అప్రూవ్డ్ కాదండి. ఇది ఖచ్చితంగా నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఎక్సోజోమ్స్ అనేటివి ఇంజెక్షన్స్‌కి అప్రూవ్డ్ కాదు. అలానే పీపీ88 అని థెరపీస్ ఉంటాయి. డీఆర్ఎస్ 1512 అని థెరపీస్ ఉంటాయి. ఇతరత్ర థెరపీస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇవన్నీ చేయటంతోటి కూడా మనకి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. ఎక్సోజోమ్స్ పీఆర్‌పీ, జీఎఫ్‌సీతో కాంబినేషన్‌తో చేస్తూ మినాక్సిడిల్, అలానే డిటాస్టరైడ్, ఫినాస్టరైడ్ ఇలాంటి బయోటిన్ సప్లిమెంట్స్ ఇలాంటివి అన్నీ తీసుకొని చేసుకుంటూ ఉంటే కూడా వెంట్రుకలు అనేటివి చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. సో, ఇదండి విషయం.
వెంట్రుకలు బెనిఫిట్ రావాలి అనంటే ఏ విధంగా థెరపీస్ చేయాలి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరించాననమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఎటువంటి సందేహాలున్నా, అపోహలున్నా, ఎటువంటివైనా క్వెషన్స్ ఉన్నా గానీ తప్పకుండా మీరు ప్రశ్నలకి కూడా మీరు జవాబు కావాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టవచ్చండి. దయచేసి నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేయండి. అందరికీ చేరుకునేటట్టుగా ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.